హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. సో మనకి కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. మీ స్టేట్లో, మీ విలేజ్లో మీకు జాబ్ రావాలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. బ్యాంక్ జాబ్ ఇది, రీజనల్ రూరల్ బ్యాంక్. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ibps.in. సో ఇందులో స్క్రోల్ అవుతున్న ఈ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేయండి. సో దిస్ ఇస్ ద నోటిఫికేషన్. సో ఆర్ఆర్బీ అండర్లో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు పేజ్ 2లో. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి నేషనాలిటీ, సిటిజన్షిప్ కంపల్సరీ చూస్తారు కదా, యాజ్ పర్ ద ఆర్టికల్షిప్. సో అది నెక్స్ట్ ఏజ్ వచ్చేసి, ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 4 డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. సో ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్, ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్. సో స్కేల్ 3కి 21 to 40 ఇచ్చాడు ఏజ్ క్రైటీరియా. అండ్ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేశాడు, డేట్స్ ఏదైతే బిఫోర్ ఉండకూడదు అండ్ ఆఫ్టర్ ఉండకూడదు. సో ఫర్ స్కేల్ 2 21 to 32, స్కేల్ 1 18 to 30, అండ్ ఫర్ మల్టీపర్పస్ 18 to 28. సో రిలాక్సేషన్ ఇచ్చాడు కింద. ఎస్సీ/ఎస్టీ 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 years. సో మిగతావన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే. క్రీమియా, నాన్ క్రీమీ లేయరా, ఇవన్నీ చెక్ చేస్తారు కదా. వైల్ అప్లయింగ్ 2 times చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. ఫస్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. and proficiency in local language as prescribed by participating RRBs. Desirable working knowledge of computer. Scale 1, bachelor degree in any discipline from recognized university. Preference will be given to the candidates. Agriculture, horticulture, forestry department, animal husbandry, దీని రిలేటెడ్ చదువుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. సో స్కేల్ 2కి కూడా సేమ్, కాకపోతే స్కేల్ 2కి ఏంటి అంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీసర్గా బ్యాంక్లో ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో. స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ ఎనీ ఈక్వలెంట్ విత్ మినిమమ్ ఆఫ్ 50%. సో వీళ్ళు వచ్చేసి మనకి బీటెక్ వాళ్ళు కూడా రాయొచ్చు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ బ్యాచ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు రాయొచ్చు, బికాజ్ సర్టిఫికేషన్ ఉండాలి ఏఎస్పి, పిహెచ్పి, C++ జావాలో. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ చార్టెడ్ అకౌంటెంట్ చేసి ఉండాలి, లేదంటే సిఏ. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు ఇక్కడ. 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫీల్డ్లో. అండ్ చార్టెడ్ అకౌంటెంట్గా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 years యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్. సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతున్నాడు. అండ్ సీనియర్ మేనేజర్కి కూడా సేమ్. ఇక్కడ వచ్చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. సో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూబీడీకి 175, మిగతా వాళ్ళకి 850. సో ఆల్మోస్ట్ అందరికీ 850 ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్కి రీజనింగ్ అండ్ న్యూమరికల్ 40 40 80 మార్క్స్, 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, డ్యూరేషన్ 45 minutes. స్కేల్ 1 సేమ్. మెయిన్ ఎగ్జామ్ ఇందులో పాస్ అవుతేనే మెయిన్ ఎగ్జామ్కి ప్రమోట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్స్ మెయిన్ ఎగ్జామ్లో ఆఫీస్ అసిస్టెంట్స్కి రీజనింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ, బైలింగల్ రెండిట్లో ఏదో ఒకటి. సో న్యూమరికల్ ఎబిలిటీ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, కాంపోజిషన్ టైం 2 hours. సో ఆఫీసర్ స్కేల్ 1కి సేమ్. సో ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ కార్డే జనరల్ మేనేజర్కి ఇక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్ యాడ్ అవుతుంది. అండ్ స్పెషలిస్ట్ కార్డేకి 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది, 240 క్వశ్చన్స్. డేట్స్ చూద్దాము. పేజ్ నెంబర్ 22లో డేట్స్ ఇచ్చాడు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇవాళే స్టార్ట్ అయింది, జూలై. లాస్ట్ డేట్ 21st July. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ సేమ్. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి August 12th స్టార్ట్ అవుతుంది. ప్రీ ట్రైనింగ్ 24th నుంచి 29th. కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ August 2020లో రిలీజ్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ప్రిలిమినరీ సెప్టెంబర్లో అవుతుంది. రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ అక్టోబర్లో వస్తుంది. అండ్ తర్వాత ఆన్లైన్ మెయిన్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్లో. సో ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు, మంత్స్ ఇచ్చాడు అంతే. సో దిస్ ఈస్ అబౌట్ ది నోటిఫికేషన్. అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేయండి, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఇచ్చాడు, బ్యాంక్ వైజ్ ఇచ్చాడు, వేకెన్సీస్, స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని ప్రకారం అప్లై చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఇంకా ఇలాంటివి చాలా వస్తాయి వీడియోస్. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.